పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాము. ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయపడుతూ వచ్చిన విధానం కొరకు స్తోత్రములు. మీ సన్నిధికి చేరి వచ్చిన వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ప్రభువా, మీ చిత్తమైతే ఇంకా రావలసిన వారిని దర్శించండి. అధికమైన ఆలస్యం కాకుండా వారు మీ సన్నిధికి చేరి వచ్చేదాని కొరకై మీ సహాయమును అనుగ్రహించమని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. ప్రభువా, ఈ సమయంలో నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడను నిష్ప్రయోజకుడను నాయన, మీ సన్నిధిలో నిలిచి పరిచర్య చేయటకు ఏమాత్రము అర్హత లేనివాడను. మీరు నన్ను కరుణించండి. మీ కలవరి సిలువ రక్తము చేత మీరు నన్ను కడిగి నూతనపరచండి. మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మీ ఆత్మపూర్ణిగా చేసి అభిషేకించి వాడుకునండి. ఇదిగో నీ నోట నా మాటలు ఉంచి ఉన్నానని మీరు సెలవిస్తూ వచ్చిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. నీవు పలుకలసిన దాన్ని నీకు బోధించదనని మీరు సెలవిస్తూ వచ్చిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. మీ పరలోకపు సింహాసనము నుండి మీ స్వరాన్ని మాకు వినిపించండి. ఓ దేవా, వాక్యం యొక్క వెలుగులో మీ గొప్పతనము, మీ మంచితనము, మీ యొక్క ప్రేమను మేము గ్రహించి మీరు మా పక్షంగా చేస్తూ వచ్చిన మేళ్ళన్నింటినీ తలంచుకొని హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించి గణపరచున్నట్లుగా మాకు మీ సహాయమును దయచేయండి. అయ్యా, మీ ప్రజలు వాక్యం మీదనే మనసుంచి శ్రద్ధతో వాక్యాన్ని విని మేలు పొందినట్లుగా కృప చూపెట్టమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి, నమ్మకమైనటువంటి మా ప్రభువా, అపవాది క్రియను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన నీ వాక్యం రాయబడిన మాట ప్రకారము అపవాది క్రియలన్నింటినీ మీరు లయపరచండి. ఈ ఆవరణం అంతటిని పరిశుద్ధపరచండి. మీ ఆత్మ సంచారము మాతో కూడా ఉంచండి. ప్రభు, మీరే అన్ని విషయాల్లో మీ నామమునకు మహిమ తెచ్చుకున్నామని మీ కృప కలిగిన హస్తములకు అప్పగించుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ మీ కలవరి సిలువ రక్త ప్రోక్షణ కిందకి మొను తెచ్చుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన 135 21వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. 135వ కీర్తన 21వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. యెరూషలేములో నివసించు యెహోవా సియోన్లో నుండి సన్నుతింపబడునుగాక. యెహోవాను స్తుతించుడి. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి 3 విషయాలను మనం చూద్దాం. యెహోవా సన్నుతింపబడునుగాక, యెహోవా స్తుతింపబడునుగాక, యెహోవా ఘనపరచబడునుగాక అనే ఈ 3 మాటలు వ్రాయబడిన సందర్భాలను మనం చూద్దాం. మొదటిగా కీర్తన 135 21వ వచనములో యెహోవా సన్నుతింపబడునుగాక అని వ్రాయబడ్డట్లు మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ వచనములో యెరూషలేములో నివసించు యెహోవా సియోన్లో నుండి సన్నుతింపబడునుగాక అని వ్రాయబడి ఉంది. అంటే యెహోవా సన్నుతింపబడునుగాక అని వ్రాయబడ్డట్లు మనము గమనిస్తూ ఉంటున్నాం. యెహోవా ఎందుకు సన్నుతింపబడాలి? గమనించండి. యెహోవా సన్నుతింపబడునుగాక అని
ఇక్కడ వ్రాయబడి ఉంది. ఆయన ఎందుకు సన్నుతింపబడాలి? ఈ వచనములోనే మనము గమనిస్తూ ఉంటున్నాం. ఆయన ఎందుకు సన్నుతింపబడాలో చూడండి. యెరూషలేములో నివసించు యెహోవా సియోను నుండి సన్నుతింపబడునుగాక అని ఇక్కడ వ్రాయబడి ఉంది. మరి ఏం చూస్తున్నామంటే, యెరూషలేములో నివసించు యెహోవా సన్నుతింపబడునుగాక అనే విషయాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. యెరూషలేములో నివసించు యెహోవా సన్నుతింపబడునుగాక అని ఇక్కడ వ్రాయబడి ఉంది. ఆయన యెరూషలేములో నివసించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆ యెహోవా ఏం చేయబడాలి అంటే సన్నుతింపబడాలి. యెరూషలేములో ఆయన నివాసం చేస్తూ ఉన్నాడు. యెరూషలేములో ఆయన నివాసం చేస్తున్నాడు కాబట్టి ఆ యెహోవా సన్నుతింపబడాలని వాక్యములో మనము గమనిస్తూ ఉంటున్నాం. ప్రియులారా, యెరూషలేమును ఆయన నివాస స్థలముగా ఏర్పరచుకుంటూ వచ్చాడు. యెరూషలేమును తనకు నివాస స్థలముగా ఏర్పరచుకుని యెరూషలేములో ఆయన నివసిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన సన్నుతింపబడాలని వాక్యము తెలియపరుస్తూ ఉంది. యెరూషలేమును దేవుడు తనకు నివాస స్థలముగా ఏర్పరచుకొనక మునుపు యెరూషలేమును ఆయన ప్రేమించి కోరుకున్నట్లుగా వాక్యములో వ్రాయబడి ఉంది. యెరూషలేమును ఆయన ప్రేమించిన వాడుగా ఉన్నాడు. యెరూషలేమును ఆయన కోరుకున్నవాడుగా ఉన్నాడు. ప్రేమించి కోరుకుని యెరూషలేమును తనకు నివాస స్థలముగా ఏర్పరచుకుంటూ వచ్చాడు. యెరూషలేమును తనకు నివాస స్థలముగా ఆయన ఏర్పరచుకుని యెరూషలేములో ఆయన నివసిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ యెహోవా సన్నుతింపబడాలని వాక్యము తెలియపరుస్తూ ఉంది. ప్రియులారా, మరి ఈ సందర్భాన్ని మనుషుల యొక్క జీవితానికి మనము పోల్చినట్లయితే మనుషులు ఏ విధంగా ఉన్నారు అంటే, మనుషులు పాపులుగా ఉన్నారు. మనుషులందరిలో పాపముంది. మనుషుల్లో పాపము నివసిస్తూ ఉంది. అంటే మనుషులు పాపానికి నివాస స్థలముగా ఉన్నారు. మనుషులు ఎలా ఉన్నారు? పాపానికి నివాస స్థలముగా ఉన్నారు. మనుషులు పాపానికి నివాస స్థలముగా ఉండి అలాగే లోకములు మరణిస్తే ఎక్కడికి వెళతారంటే పాతాళానికి వెళ్ళిపోతారు. పరలోకం చేరుకోలేరు. గమనించండి, ఇలాంటి మనుషులను ప్రభు ప్రేమించాడు. పాపానికి నివాస స్థలముగా ఉన్న మనుషుల్ని ప్రభు ఏం చేశాడు? ప్రేమించాడు. ప్రేమించి మనుషులను ఆయన కోరుకున్నాడు. కోరుకుని మరి మనుషుల్లో ఉన్న పాపాన్ని తొలగించి, గమనించండి, మనుషులు పాపానికి నివాస స్థలముగా ఉన్నారు. పాపం మనుషులు నివాసం చేస్తుంది. ఈ పాపాన్ని తొలగించి మనుషుల్ని పరిశుద్ధులుగా చేసి మనుషుల్ని తనకు నివాస స్థలముగా చేసుకోవాలని ప్రభు ఏం చేశాడంటే పరలోకములో ఆయనకున్న మహిమంతా విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. ఆయన పాపము లేనివాడుగా జన్మించాడు. పాపము లేనివాడుగా జీవించాడు. మరి పాపుల కొరకై ఆ గొలుగోతా కొండపైన 2 కొయ్యలు 3 మేకల మధ్యలో వేలాడి తన రక్తమంతటిని ఆఖరి బొట్టు వరకు చిందించాడు. తన ప్రాణం అర్పించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. తిరిగి లేచి అనేకులు కనబడి అనేకులు చూస్తుండగా పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళిన ప్రభు తిరిగి మరలా రాబోతున్నాడు. గమనించండి, యేసు ప్రభువారు ఈ త్యాగం దేని కొరకు చేశాడంటే మనుషుల్లో ఉన్న
పాపాన్ని తొలగించడానికి, మనుషుల్ని పరిశుద్ధులుగా చేయడానికి. ఎవరైతే మరి సిలువలో బలైపోయిన యేసుప్రభుని నమ్మి పశ్చాత్తాపంతో పాపాలు ఒప్పుకొని హృదయపూర్వకంగా క్షమించమని ప్రభువుని అడుగుతారో, ప్రభు ఏం చేస్తా అంటే వారి పాపాలు క్షమిస్తాడు. తన రక్తం ద్వారా వారిలో ఉన్న పాపాన్ని తొలగించి వారిని పరిశుద్ధులుగా చేస్తాడు. పరిశుద్ధులుగా చేయబడిన వారిలో ప్రభు ఏం చేస్తా అంటే నివసిస్తాడు. అంటే మనుషులు పాపానికి నివాసస్థలముగా ఉన్నారు. పాపం మనుషులు నివాసం చేస్తుంది. ఎవరైతే ఈ విధంగా ప్రభువుని మరి అంగీకరిస్తారో వారిని ఏం చేస్తాడు ప్రభువు, వారిలోని పాపాన్ని తొలగించి వారిని పరిశుద్ధులుగా చేసి వారు ఇక పాపానికి నివాసస్థలముగా ఉండక ప్రభువునకు నివాసస్థలముగా ఉన్నట్లుగా ఆయన వారిని చేసేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఎవరైతే ఈ విధంగా ప్రభువునకు నివాసస్థలముగా చేయబడతారో, అంటే పరిశుద్ధులుగా చేయబడి ప్రభువునకు నివాసస్థలముగా ఎవరైతే చేయబడతారో, గమనించండి, పరిశుద్ధులుగా చేయబడిన వారే ప్రభువునికి నివాసస్థలము. మరి ఈ విధంగా పరిశుద్ధులుగా చేయబడి ప్రభువునకు నివాసస్థలముగా ఎవరైతే అవుతారో అలాంటి వారు, గమనించండి, పాతాళం తప్పించుకొని పరలోకానికి వారసులుగా చేయబడుతున్నారని వాక్యం తెలియపరుస్తూ ఉంది. కాబట్టి ఎవరైతే ఇంకా మరి పాపములో ఉండి పాపానికి నివాస స్థలముగా కొనసాగుతూ ఉన్నారో వారు ఇప్పుడైనా మరి సిలువలో బలైపోయిన యేసుప్రభుని నమ్మి పాపాలు ఒప్పుకొని ప్రభు రక్తంలో కడగబడి పరిశుద్ధులుగా చేయబడాలి. అలా పరిశుద్ధులుగా చేయబడిన వారు మరి ప్రభువునకు నివాస స్థలముగా అవుతారు. మరి ప్రభువునకు నివాస స్థలముగా చేయబడ్డవారు పాతాళం తప్పించుకుని పరలోకానికి వారసులు అవుతారు. కాబట్టి ఎవరైతే మరి ఈ విధంగా ప్రభువుని అంగీకరించకుండా ఉన్నారు వారు ఇప్పుడైనా ప్రభువుని అంగీకరించి మరి ప్రభు ఇచ్చి యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాం. ఇప్పటికే ప్రభువుని అంగీకరించిన మన జీవితంలో ప్రభువుని ఎరగక మునుపు మనం ఎలా ఉన్నామంటే పాపులంగా ఉన్నాం. మన జీవితం కూడా పాపానికి నివాసస్థలముగా ఉంది. పాపం మనలో నివసిస్తూ వచ్చింది. అయితే మనకు బదులుగా సిలువలో బలైపోయిన యేసుప్రభుని నమ్మి మన పాపాలు ఒప్పుకొని క్షమించమని ప్రభుని వేడుకున్న ప్రభు ఏం చేశాడంటే మన పాపాలు క్షమించాడు. మనలో నివసిస్తున్న మరి పాపాన్ని మనలో నుంచి తొలగించాడు. మన పరిశుద్ధులుగా చేసి మరి ఆయనకు నివాస స్థలముగా మనల్ని మార్చిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు మనము పాతాళం నుంచి తప్పించబడ్డాం, పరలోకానికి ఏం చేయబడ్డామంటే వారసులంగా చేయబడ్డాం. గమనించండి, ప్రభు మనల్ని తనకు నివాస స్థలముగా చేసుకున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ ప్రభువును సన్నుతించాలి. మనము పాపానికి నివాస స్థలముగా ఉండి పాతాళానికి పాత్రులుగా ఉన్నాం. అయితే మనల్ని ఏం చేశాడంటే ఆయన తనకు నివాస స్థలముగా చేసుకున్నాడు, చేసుకుని పరలోకానికి వారసులుగా చేశాడు. కాబట్టి మనం ప్రభువును సన్నుతించే వారంగా ఉండాలి. యెరూషలేము ప్రభువునకు నివాస స్థలముగా మరి ఏర్పరచబడుతూ వచ్చింది. అంటే యెరూషలేమును ఆయన తనకు నివాస స్థలముగా చేసుకున్నాడు. కాబట్టి యెహోవా సన్నుతింపబడాలని చెప్పి వాక్యంలో రాయబడింది. యెరూషలేమును నివాస స్థలముగా ఆయన చేసుకుంటూ వచ్చాడు. ఆ యెహోవా సన్నుతింపబడాలని వాక్యం రాయబడింది. ప్రియులారా, మరి మనల్ని కూడా ఆయన తనకు నివాస స్థలముగా చేసుకున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ ప్రభును సన్నుతించే వారంగా ఉండాలి. ఒకప్పుడు మనము మరి దేనికి నివాస స్థలముగా ఉన్నాం? పాపానికి నివాస స్థలంగా ఉన్నాం. ఇప్పుడు ఆ ప్రభు మన జీవితాన్ని మార్చి తనకు నివాస స్థలముగా మనల్ని ఏర్పరచుకున్నాడు. వాక్యం రాయబడింది, మీ దేహము మీ దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అని రాయబడింది. గమనించండి, మన దేహము పరిశుద్ధాత్మక ఆలయము. అంటే మన దేహము ప్రభువునకు నివాస స్థలము. మనలో ఆయన నివసిస్తూ ఉన్నాడు. మనల్ని ఆయన తనకు నివాస స్థలముగా చేసుకున్నాడు. మనం మరి పాపానికి నివాస స్థలముగా ఉండి పాతాళానికి పాత్రులంగా ఉన్నాం. అలా పాతాళానికి వెళ్ళి బాధపడి దానికి ఇష్టం లేక మనల్ని ఏం చేశాడంటే తనకు నివాస స్థలముగా చేసుకుని
మనల్ని పరలోకానికి వారసులుగా చేశాడు. కాబట్టి మన ప్రభువును సన్నుతించే వారముగా ఉండాలి. యెహోవా సన్నుతింపబడునుగా కానీ వాక్యం రాయబడింది. ఎందుకు ఆయన సన్నుతింపబడాలంటే యెరూషలేమును తనకు నివాసముగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. యెరూషలేమును తనకు నివాసస్థలముగా ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఆ యెహోవా సన్నుతింపబడాలని వాక్యం రాయబడింది. మరి యెరూషలేమును తనకు నివాసస్థలముగా చేసుకున్న ఆ దేవుడు మనల్ని కూడా తనకు నివాసస్థలముగా చేసుకున్నాడు గనక మనం ఏం చేయాలంటే ఆయన సన్నుతించే వారముగా ఉండాలి. రెండో విషయాలు మనం చూద్దాం. చూడండి 72వ కీర్తన 18వ వచనం. 72వ కీర్తన 18వ వచనం. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడునుగాక, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఈ వచనములో మనం చూస్తున్నాం యెహోవా స్తుతింపబడునుగాక అనే మాటను. ఇక్కడేం రాయబడింది? యెహోవా స్తుతింపబడునుగాక. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడునుగాక అని ఇక్కడ రాయబడింది. మరి ఈ మాటను క్లుప్తంగా మనం ఎట్లా చెప్పొచ్చు అంటే యెహోవా స్తుతింపబడునుగాక అని మనం చెప్పవచ్చు. చూడండి, ఇక్కడ యెహోవా స్తుతింపబడునుగాక అని వ్రాయబడి ఉంది. మరి ఆ యెహోవా ఎందుకు స్తుతింపబడాలి? ఎందుకు ఆయన స్తుతింపబడాలి? ఇక్కడే మనం చూస్తున్నాం రెండో భాగంలో ఏం రాయబడింది? ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు అనే మాటను. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. గమనించండి, మరి యెహోవా స్తుతింపబడునుగాక అని ఇక్కడ రాయబడింది. ఎందుకు ఆయన స్తుతింపబడాలంటే ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యాలు చేసేవాడుగా ఉన్నాడు. ఆయన వలె ఆశ్చర్య కార్యాలు చేసేవారు ఇంకా ఎవరు కూడా లేరు. ఇలా రాయన ఎంతోమంది విషయాల్లో ఆశ్చర్య కార్యాలు జరిగించిన వాడుగా ఉన్నాడు. మనం పరిశుద్ధ గ్రంథంలో గమనించవచ్చు. మరి 66వ కీర్తనలో 5వ వచనములో దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి అని రాయబడింది. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. ఆయన ఆశ్చర్య కార్యాలు చేసేవాడు. మరి ఆయన ఏ ఆశ్చర్య కార్యాలు చేస్తూ వచ్చాడు అని మనం గమనించినట్లయితే మరి ఇక్కడ 6వ వచనములో ఆయన సముద్రాన్ని ఎండిన భూమిగా చేశాడు, జనులు కాలు నడకచే దాటిరి అని రాయబడింది. గమనించండి, సముద్రాన్ని ఆయన ఎండిన నేలగా చేశాడు. 5వ వచనములో మరి దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి అని రాయబడింది. అంటే ఆయన ఆశ్చర్య కార్యాలు చేసేవాడనే సంగతి మనకు అర్థమవుతా ఉంది. ఆయన ఏ ఆశ్చర్య కార్యాలు చేస్తూ వచ్చాయంటే ఇక్కడ 6వ వచనంలో ఒక ఆశ్చర్య కార్యాన్ని గురించి మనం చూస్తూ ఉంటున్నాం. ఏంటంటే అది సముద్రాన్ని ఎండిన నేలగా చేశాడు. ఇది ఎప్పుడు జరిగింది అంటే నిర్గమాకాండం 14వ అధ్యాయంలో జరిగింది. ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫరో తన సైన్యముతో కూడా ఇశ్రాయేలీల్ని వెంబడించాడు మరలా దాసులుగా చేసుకోవడానికి. ఇశ్రాయేలుకు ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనకేం ఫరో సైన్యం ఉంది. దేవుడు అద్భుతమైన విధానంలో ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి దారి ఏర్పాటు చేస్తూ వచ్చాడు. ఇశ్రాయేలు అందరినీ దాటించాడు ఎర్ర సముద్రం. ఫరో తన సైన్యంతో కూడా అదే దారి గుండా ప్రయాణం చేస్తూ వచ్చాడు. మధ్యలోకి రాగానే దేవుడు అప్పటికి ఇశ్రాయేలు అందరూ దాటం ముగించబడింది. మరి ఎర్ర సముద్రం మరల యథావిధిగా పారినట్టు దేవుడు చేశాడు. మరి ఆ సముద్రంలో ఫరో సైన్యం మునిగి చనిపోయినట్లుగా వాక్యంలో మనం గమనిస్తూ ఉంటున్నాం. చూడండి, మరి ఈ యొక్క సందర్భంలో ఏం రాయబడిందంటే ఐగుప్తీయుల చేతిలో నుండి దేవుడు ఇశ్రాయేలీలను రక్షించెను అని రాయబడింది. నిర్గమాకాండంలో 14వ అధ్యాయం 30వ వచనంలో ఎవరి చేతిలో నుండి? ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలుని ఏం చేశాడు? దేవుడు రక్షించాడు. ఎట్లా రక్షించాడంటే ఒక ఆశ్చర్య కార్యాన్ని చేసి రక్షించాడు. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి దారి ఏర్పాటు చేసి మరి ఇశ్రాయేలు అందరిని దాటించాడు. ఫరో సైన్యాన్ని ఆ యొక్క సముద్రంలో ముంచివేశాడు. చూడండి, తన ప్రజలను శత్రువుల చేతిలో నుంచి రక్షించడానికి ప్రభువు ఆశ్చర్యకార్యాన్ని చేసినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఇలా మన జీవితంలో ప్రభుని ఎరిగిన తర్వాత మరి శత్రు సమూహము అంటే
అపవాది యొక్క సమూహము మన జీవితాన్ని నష్టపరచడానికి ప్రయత్నించేదిగా ఉంది. మరి ఈ యొక్క శత్రు సమూహం యొక్క చేతిలో నుంచి ఆ ప్రభు మనల్ని రక్షించేవాడుగా ఉంటున్నాడు. రక్షించడానికి ఆయన ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు. మనము ఆ ప్రభు మీద ఆధారపడితే, ఆ ప్రభుని ఆశ్రయిస్తే, మన జీవితంలో ఆ ప్రభువు చూసేవారంగా ఉంటే, ఆ ప్రభు వైపు చూస్తే ఆయన ఏం చేస్తాడంటే మరి ఆ శత్రు సమూహం చేతుల నుంచి మనం విడిపించడానికి ఆయన ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడుగా ఉంటాడు. కాబట్టి మన జీవితంలో మరి ఆయా సమయాల్లో శత్రువు మనల్ని నష్టపరచడానికి ప్రయత్నిస్తూ వచ్చినప్పుడు మన పక్షాన ఆయన ఆశ్చర్యకార్యాలను జరిగించి మనల్ని ఆ శత్రువు చేతిలో నుండి మరి రక్షించినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ సందర్భాలను బట్టి మనం ఏం చేయాలంటే ఆ ప్రభుని ఎంతగానో ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. అలాగే మరి దానియేలు విషయంలో కూడా దేవుడు ఆశ్చర్య కార్యాన్ని చేసినట్లుగా మనము దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 27వ వచనములో గమనించవచ్చు. దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు అని చెప్పి అక్కడ రాయబడింది. ఆయన చేసిన ఆశ్చర్య కార్యం ఏంటంటే సింహముల నోటి నుండి దానియేలుని ఏం చేశాడు? రక్షించాడు. సింహముల నోటి నుండి. గమనించండి, దానియేలు సింహాల గుహలో వేయబడ్డాడు. దేవుడు ఏం చేశాడు? సింహాల నోరు మోయించి ఆ సింహాల ద్వారా ఏ హాని కలగకుండా దానియేలును రక్షిస్తూ వచ్చాడు. సింహముల నోటి నుండి దానియేలును రక్షించిన వాడుగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించవచ్చు, మీ విరోధి అని అపవాది గర్జించు సింహం వాళ్ళు ఎవరిని మిరుగుదునా అని వెదుగుతూ తిరుగుచున్నాడని చెప్పి రాయబడింది. అంటే అపవాది సాతానుడు మనల్ని మృంగాలని, ఎట్లా మృంగాలని? నోటితో మృంగాలని. గమనించండి, గర్జన సింహం వలె తన నోటితో మనల్ని మృంగాలని మరి అపవాది ఏం చేస్తున్నా అంటే వెదుగుతూ తిరుగుతూ ఉన్నాడు. అయితే మనం దేవుని మీద ఆధారపడ్డప్పుడు, దేవుని ఆశ్రయించినప్పుడు మరి దేవుడు ఏం చేస్తా అంటే ఆ గర్జన సింహం వలె మనం మెరగడానికి ప్రయత్నిస్తున్నటువంటి అపవాది యొక్క నోటి నుండి మనల్ని రక్షించేవాడుగా ఉంటూ ఉన్నాడు. మన పక్షాన ఆశ్చర్యకార్యాన్ని జరిగించి దానియేలు విషయంలో దేవుడు ఆశ్చర్యకార్యం చేశాడు. తన దూతను పంపించి ప్రియులారా సింహాల నోటి నుండి అతన్ని రక్షించాడు. ప్రియులారా మన జీవితంలో కూడా దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు మరి అపవాది యొక్క నోటి నుండి ఆయన మనల్ని ఏం చేస్తా అంటే రక్షిస్తాడు. అంటే శత్రువు యొక్క నోటికి మనం చిక్కకుండా ఆయన మనం రక్షించేవాడుగా ఉంటాడు. గమనించండి, ఇశ్రాయేలీలను శత్రువుడి చేతిలో నుండి రక్షించడానికి ఆయన ఆశ్చర్యకార్యం చేశాడు. అలాగే మరి సింహాల నోటి నుండి దానియేలును రక్షించడానికి దేవుడు ఆశ్చర్యకార్యం చేశాడు. ఏంది ఆయన చేసిన ఆశ్చర్యకార్యం అంటే తన దూతను పంపించాడు. తన దూతను పంపించి సింహాల నోలను మోయించాడు. అలాగే మన జీవితంలో మరి శత్రు సమూహం అంటే అపవాది యొక్క సమూహం చేతిలో నుండి మనం రక్షించడానికి ఆయన మన పక్షాన కూడా ఆశ్చర్యకార్యం చేసేవాడుగా ఉంటున్నాడు. అలాగే మరి శత్రు నోటి నుండి అంటే అపవాది యొక్క నోటి నుండి మనలను రక్షించడానికి కూడా ఆయన మరి ఆశ్చర్యకార్యాన్ని జరిగించేవాడుగా ఉంటున్నాడు. మనం ఆయన మీద ఆధారపడ్డప్పుడు ఆ విధంగా ఆశ్చర్యకార్యం జరిగించి ఆయన మనల్ని శత్రువుల చేతిలో నుండి శత్రువు యొక్క నోటి నుండి మనల్ని ఏం చేస్తాడు? రక్షిస్తాడు. కాబట్టి మన జీవితంలో మరి ప్రభు మీద ఆధారపడుతూ మరి ప్రభు ద్వారా శత్రువుల చేతిలో నుండి రక్షింపబడాలి. అలాగే శత్రు యొక్క నోటి నుండి కూడా మనము రక్షింపబడాలి. ఆ విధంగా మరి ఆ ప్రభువు ఆశ్చర్యకార్యం చేసి మనం రక్షించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన మనం ఏం చేయాలంటే స్తుతించే వారంగా ఉండాలి. యెహోవా స్తుతింపబడునుగాక అని వాక్యం రాయబడింది. ఎందుకని స్తుతింపబడాలంటే ఆయన మాత్రం ఆశ్చర్యకార్యములను జరిగించేవాడు. ఇశ్రాయేలు విషయంలో దానియేలు విషయంలో ఆశ్చర్యకార్యాలు చేశాడు ఆయన. అలాగే మన విషయంలో కూడా మరి ఆయా సమయాల్లో ఆశ్చర్యకార్యాలు జరిగించి మనల్ని మరి శత్రువు యొక్క చేతి నుండి శత్రువు యొక్క నోటి నుండి కూడా రక్షిస్తూ ఉన్నాడు. శత్రువు చేతికి మనం మరి చిక్కకుండా అలాగే శత్రువు యొక్క నోటికి మనం దొరకకుండా ఆయన మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు? రక్షిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఆయన ఏం చేయాలంటే స్తుతించే వారముగా ఉండాలి.
మూడో మాట మనం చూద్దాం, చూడండి. కీర్తన 35:27. 35వ కీర్తన 27వ వచనం. నా నిర్దోషత్వం బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా గణపరచబడునుగాక అని వారు నిత్యము పలుకుదురు. చూడండి, ఇక్కడ యెహోవా గణపరచబడునుగాక అని రాయబడింది. ఇక్కడేముంది? యెహోవా గణపరచబడునుగాక అని రాయబడింది. ఎందుకు ఆయన గణపరచబడాలి అని మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ మనం చూస్తున్నాం, తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా అనే మాటను. అంటే యెహోవా ఎలాంటి వాడంటే తన సేవకుని క్షేమాన్ని చూచి ఆనందించేవాడుగా ఉంటున్నాడు. ప్రియులారా, మరి ఆయన సేవకులు క్షేమముగా ఉండడం చూచి ఆయన ఆనందించేవాడు. గమనించండి, సేవకులు అంటే మరి పూర్తిగా ప్రభు యొక్క సేవ చేయట కొరకై మరి పిలువబడి ప్రభు యొక్క సేవ కొరకు సమర్పించుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు మేమున్నాము దేవుని యొక్క పూర్తి సేవ కొరకే పిలువబడి ఆ సేవకు సమర్పించుకుని సేవలో కొనసాగుతూ ఉంటున్నాం. మరి పూర్తి కాలము సేవకులంగా మేమున్నాం. అలాగే రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ కూడా మరి ఆయన సేవించేవారుగా ఉన్నారు కాబట్టి వారు కూడా సేవకులే. అయితే వారు మరి పనులు లేకపోతే ఉద్యోగాలు మరి చేసుకుంటూ ప్రభు యొక్క సేవ కూడా చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు సేవకులు అంటే మరి పూర్తిగా దేవుని సేవ కొరకై మరి పిలువబడినటువంటి వారు, అలాగే రక్షణ పొందినటువంటి వారు కూడా ఆయన సేవకులే. కాబట్టి ఇప్పుడు తన సేవకుల యొక్క క్షేమాన్ని చూచి దేవుడు ఏం చేస్తాడు? ఆనందిస్తాడు. గమనించండి, తన సేవకులకు తను సేవిస్తున్నటువంటి వారికి క్షేమాన్ని కలగజేసేది ఎవరు? దేవుడే. గమనించండి, క్షేమాన్ని ఇచ్చేది ఆయనే. అంటే తను సేవిస్తున్నటువంటి తన సేవకులకు ఆయన క్షేమాన్ని ఇస్తున్నాడు. తన సేవకులు క్షేమముగా ఉండడం చూచి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ఆనందించేవాడుగా ఉంటున్నాడు. వీళ్ళ లోకములు మనం చూస్తే మరి కొంతమంది మనుషులు ఎలా ఉంటారంటే మనము క్షేమముగా ఉండడం చూచి బాధపడేవారుగా ఉంటారు. అయితే మనం బాధలు పడుతున్నప్పుడు చూచి ఏం చేస్తారు? ఆనందపడుతూ ఉంటారు. గమనించండి, మనం క్షేమముగా ఉండడం చూచి మనం క్షేమముగా ఉన్నామని వారవలేక బాధపడుతూ ఉంటారు కొంతమంది. గమనించండి, మనం బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళకి అలాగే జరగాలని చెప్పి మన విషయమే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? సంతోషించేవారుగా ఉంటారు. ఇలా మనుషుల యొక్క విధానం అట్లా ఉంటుంది. అయితే దేవుడు ఎలాంటి వాడంటే మనకు క్షేమాన్ని ఇస్తాడు. ఆయన మనం క్షేమముగా ఉండటం చూచి ఆయన ఎంతో ఆనందించేవాడుగా ఉంటున్నాడు. మన క్షేమాన్ని చూచి ఆనందించే దేవుడు ఆయన. కాబట్టి మనకు క్షేమమునిచ్చి మనం క్షేమముగా ఉండటం చూచి ఆనందించేవాడుగా ఉన్న దాన్ని బట్టి ఆయన మనం ఏం చేయాలంటే ఘనపరచాలి. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించి యెహోవా ఘనపరచబడునుగా కానీ వాక్యం రాయబడింది. ప్రియులారా, ఆయన తన సేవకుల క్షేమాన్ని చూచి ఆనందించేవాడుగా ఉన్నాడు కాబట్టి ఆయన ఘనపరచబడాలి. ఇక్కడ మన క్షేమాన్ని చూచి ఆయన ఆనందిస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఆయన్ను మరి ఆరాధించే వారంగా, ఘనపరిచే వారంగా ఉండాలి. ఈ సమయంలో 3 విషయాలు చూస్తూ వచ్చాం. మొదటిది యెహోవా సన్నుతింపబడునుగాక, రెండవది యెహోవా స్తుతింపబడునుగాక, మూడవ మాట యెహోవా ఘనపరచబడునుగాక. గమనించండి, యెహోవా సన్నుతింపబడునుగాక అని వాక్యం రాయబడి. ఎందుకు ఆయన సన్నుతింపబడాలంటే యెరూషలేమును తనకు నివాసస్థలముగా ఆయన చేసుకున్నాడు. అలాగే మనల్ని కూడా తనకు నివాసస్థలముగా చేశాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన సన్నుతించాలి. రెండవది యెహోవా స్తుతింపబడునుగాక అనే విషయాన్ని చూస్తూ వచ్చాం. ఎందుకు ఆయన స్తుతింపబడాలంటే ఆయన ఆశ్చర్యకార్యాలు చేసేవాడు. మన పక్షాన కూడా ఆశ్చర్యకార్యాలను చేస్తున్నాడు కనుక మనం ఆయన స్తుతించాలి. మూడవది యెహోవా ఘనపరచబడునుగాక. ఎందుకు ఆయన ఘనపరచబడాలంటే తన సేవకుల క్షేమాన్ని చూచి ఆయన
ఆనందించేవాడుగా ఉన్నాడు కాబట్టి, అంటే మన క్షేమాన్ని చూచి ఆయన ఆనందించేవాడుగా ఉంటున్నాడు కాబట్టి ఆయన మనం ఏం చేయాలంటే గణపరిచే వారంగా ఉండాలి. ఈ సమయంలో ఈ మాటను ఆధారం చేసుకుని మనం ఒకరి తర్వాత ఒకరము ప్రభుని ఆరాధిస్తాము. దయచేసి ఆరాధించగలిగిన వారు బిగ్గరగా స్పష్టంగా ఒకరి తర్వాత ఒకరు ప్రభువును ఆరాధించండి.